ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. రా కృష్ణమ్మ, ఆశీర్వదించు. కృష్ణమ్మ, అందరికంటే ముందుగా నువ్వే ముత్తైదువుగా తాంబూలం తీసుకోవాలి. మా నాన్నగారు అమ్మవారికి రెగ్యులర్గా చీర సమర్పించేవారు. ఇప్పుడు నేను కూడా చీర, పసుపు, కుంకుమలు తీసుకొచ్చాను. అలాగేనమ్మా. పూజ చేయండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే. అత్తయ్య, సుజాత వాళ్ళ అత్తయ్య ఇద్దరూ రావట్లేదని సుజాత ఫోన్ చేసింది. అయ్యో, ఇప్పుడు చెప్పడమేంటే? ఇద్దరు ముత్తైదువులు తగ్గుతారు కదా, మరి ఇప్పుడు ఎలా చేయడం? నేను ఈ గుళ్ళో ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అత్తయ్య. ఓం సంరాజంజ విరాజంజ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముకే తయామాసగుంజృజామసేమానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అవిభ్రతజ్ఞాగహి శ్రియామావరి. మొదటి వాయనం కృష్ణమ్మకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నీ బ్రతుకు చాలా బాగుంటుంది. వాయనాలు పుచ్చుకోవడానికి ఇద్దరు ముత్తైదువులు తగ్గారు. మీరొచ్చి వాయనాలు పుచ్చుకొని మా అమ్మాయిని ఆశీర్వదిస్తారా? వస్తున్నాం, పదండి. రండమ్మా. కృష్ణమ్మ చెయ్యి చాలా మంచి చెయ్యి. అమ్మా, నీ చల్లని చేతులతో ఆశీర్వదించు. కృష్ణమ్మకి వాయనమివ్వు. పిన్ని, కృష్ణ తులసి కూడా ఇక్కడికొచ్చింది. తను ముందు వాయనం తీసుకుంది, తనే ముందు ఆశీర్వదించింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆశీర్వదించాలా? మనకి కృష్ణ తులసికి సంబంధం ఏంటి? ఆ పిల్ల తల్లొచ్చి పిలిచింది, మనం వస్తామని మాటిచ్చాం, ఆశీర్వదించి వెళ్ళిపోతాం. అయ్యో, అక్కడే ఆగిపోయారేంటి? రండమ్మా. వాయనం అందుకోండి. ముందు మా అరుంధతికివ్వమ్మా. సరే, వాయనం తీసుకోండి. తను నా కూతురమ్మా, పేరు అరుంధతి. ఆగవే రజని, నువ్వు అరుంధతివి కదూ? మీ నాన్నగారు కైలాష్ గారు కదూ? అవును. అప్పుడు పెళ్లి చెడిపోయి పిల్లల్ని కని ఎటో వెళ్ళిపోయావు కదా? పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకో? వాయినం ఇస్తానని పిలిచింది కదా, వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని పంపించండి. అదేంటి కృష్ణమ్మ అలా అంటావు? ఇలా పెళ్లికి ముందే పిల్లనో పిల్లోనో కనేసి ఇక్కడ మొహం చెల్లక ఎక్కడికో వెళ్ళిపోయి కోట్లు సంపాదించేసి తిరిగొస్తే ఈవిడ బ్రతుకు మంచిదైపోద్దా? ఇలాంటి ఆవిడ ఆశీర్వదిస్తే మన పిల్ల బాగుంటుందా?
పిల్లల బ్రతుకులు బాగుండాలంటే ఆశీర్వదించాల్సింది డబ్బున్నోళ్ళు కాదు, మంచోళ్ళు, మనసున్నోళ్ళు. నా మనవరాల్ని నువ్వు ఆశీర్వదించావు, అది నాకు చాలు. పిన్ని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరుంధతి చాలా మంచిది. ఆపు కృష్ణ తులసి, తులసి. వాహ్, ఏం ప్లాన్ చేసావు? నీ అలగా జనం మొత్తాన్ని నీ చుట్టూ పెట్టుకొని కావాలని నన్ను అవమానిస్తావా? నీ అన్న నేరం చేస్తే నన్ను దోషిని చేస్తావా? లేదు అరుంధతి, ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. ఛీ, నోర్మై, నీ గురించి నాకు తెలీదా? మా నాన్నని చంపి ఈ లోకం నుంచి పంపించేసిన కుటుంబం నీది. నన్ను మానసికంగా చంపడానికే ఇదంతా చేసావని తెలుసుకోలేనా? అయ్యో లేదు అరుంధతి, నేను చెప్పేది నమ్ము. హా! నేను గుడికి రావడం చూసావు, వీళ్ళందర్నీ సెట్ చేశావు. ముత్తైదువులు తగ్గారని నన్ను ఇక్కడికి రప్పించావు. కరెక్ట్ టైం చూసి నా గతాన్ని తవ్వించావు, నా గుండెని ముక్కలు చేయించావు. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? తప్పు నీ వైపు ఉంచుకొని కూడా సాటి ఆడదాన్ని ఇంతలా చులకన చేయించావు. గుర్తుంచుకో తులసి, నీకు 4 ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ అవమానం జరిగినా భరించాల్సింది నువ్వే. ఏదో ఒక రోజు ఆ అవమానం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది నా గుండెల్లో బాధ. అరుంధతి, దయచేసి నేను చెప్పేది విను అరుంధతి. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, దేనికి నాకు సంబంధమే లేదు. చూడు, నువ్వెన్ని బొట్లు వేసినా, నాలుక మీద కర్పూరాలు వెలిగించి పెట్టుకుని చెప్పినా అవన్నీ పచ్చి అబద్ధాలే. నాకు నువ్వేవి చెప్పద్దు, చెప్పినా నేను వినను. ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో వాళ్లే ఉన్నారు, ఒక్క మగాడు కూడా లేడు. ఇప్పుడు ఒక మగాన్ని వాళ్ళ లైఫ్లోకి, వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగితే మొత్తం అమ్మాయిలందరినీ డిస్టర్బ్ అయ్యేలా చేసి వాళ్ళ కాన్సంట్రేషన్ దెబ్బతీస్తే ఖచ్చితంగా వాళ్ళల్లో డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. విక్కీ, నువ్వు కొంచెం డిఫరెంట్గా అవేగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది. నేను నావాడు, నా లైఫ్ అనే ఫీలింగ్ నాకొకడుంటే భలే ఉంటుందన్న ఫీలింగ్ ఆ నలుగురిలోనూ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో నచ్చినట్టుగా ఆడుకోవచ్చు. వాళ్ళ రిమోట్ కంట్రోల్కి మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇదంతా ఒక్క మగాడితో స్టార్ట్ అవుతుంది. ఆ మగాడు చరణే అవుతాడు. రే కుమార్, నువ్వు పని చేయి, ఆ చరణ్ గారిని ఫాలో చేసి వాడి డీటెయిల్స్, వాడి డైలీ రొటీన్స్ అన్నీ తెలుసుకో. ఖచ్చితంగా వాడు మనకి దొరుకుతాడనిపిస్తుంది. అలాగే సార్, చేస్తాను. మీరు చెప్పింది చేస్తాను. నాకు నచ్చిన దానికోసం మీకు నచ్చినవన్నీ చేస్తాను. ఏంటి? అదే, వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చిన పని, అందుకే చేస్తాను. వాడికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఫొటోస్, వీడియోస్ తీసి నాకు పంపించు. వెళ్ళు. ఓకే సార్, వెళ్తున్నా. చరణ్,
నువ్వే నాకు కాబోయే ఆయుధానివి. అయినా 10 గంటలకి ఇన్స్పెక్షన్ అయినప్పుడు నాకు ముందే చెప్పొచ్చు కదక్కా. జిమ్ అనేసేదాన్ని, కాస్త త్వరగా వెళ్లేవాళ్ళం. నేను కూడా బయలుదేరదామని అనుకున్నానే. ఇప్పుడేమో టైం 9:15 అవుతుంది. అక్కడ కనుక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి చేరుకునేవాళ్ళం. కంగారు పడకక్కా. చరణ్ గారు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. అందరికంటే లేటుగా నేనే వెళ్తున్నా. టైం 9:10 అయింది. వారాహి ఇది రూట్లో వెళ్తుంది కదా. 10 గంటలకే డిఈఓ ఇన్స్పెక్షన్ ఉందని తెలిసి కూడా తను ఇంకా రావట్లేదేంటి? కారు చెడిపోయినట్టుగా ప్లాన్ అయితే బాగానే వేశాను. వారాహి రూట్లో వస్తే ఇన్స్పెక్షన్ పేరు చెప్పి ఎలాగైనా తన బైక్ ఎక్కేయచ్చు. కానీ తను ఈ పాటికే వేరే రూట్లో వెళ్ళిపోయిందేమో. లిఫ్ట్. అక్క, మీ బాసే. వారాహి, మీరింకా స్కూల్కి వెళ్ళలేదా? సార్ మీరిక్కడున్నారేంటి? ఇన్స్పెక్షన్కి కూడా టైం అయిపోతుంది కదా. అవును, నేను వెళ్ళాలని బయలుదేరాను. కానీ ఇదిగో కార్ రిపేర్ అయింది. క్యాబ్ బుక్ చేసుకుందామన్నా కూడా అవ్వట్లేదు. ఇందాకటి నుంచి చాలామందిని లిఫ్ట్ అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అరే, టైం ఆల్రెడీ 10 to 10 అయిపోయింది. 10 నిమిషాల్లో మీరు స్కూల్కి వెళ్ళిపోతారు. నేనే లేట్ అయిపోయేలా ఉన్నాను. వచ్చే డిఈఓ కరస్పాండెంట్ లేట్గా వచ్చాడని అసలు స్కూల్లే వేస్ట్ అని స్టాంప్ వేస్తాడేమో. సార్ మీరు అలా అనకండి. ఇదిగోండి, ఈ బండి తీసుకుని వెళ్ళండి. నేను స్కూటర్ మీద వెళ్ళిపోతే మీరెలా వస్తారు? సార్ నేను ఏదైనా ఆటో దొరికాక వస్తానులేండి. అప్పుడు మీరు లేట్ అవుతారు కదా. పర్వాలేదు సార్, నేను లేట్ అయితే నన్ను మాత్రమే డిస్మిస్ చేస్తారు డిఈఓ గారు. కానీ మీరు లేట్ అయితే టోటల్గా స్కూలే లేకుండా పోయి ప్రమాదం ఉంది. నా ఒక్కదాని జీవితం కంటే 2000 మంది స్టూడెంట్స్, 200 మంది స్టాఫ్ ముఖ్యం కదా సార్. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్. ఈ బండి తీసుకుని మీరు వెళ్ళండి. అక్క, నువ్వు వెళ్లాల్సింది స్కూల్కే, ఆయన వెళ్లాల్సింది అక్కడికే. బైక్ మీద ఒక్కరే వెళ్లాలని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు కదా. ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చు కదా. కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆయనతో బండి మీద ఎలా వెళ్తాను? అక్క, ఇదే బస్సులో వెళ్తే ఒక్క మగాడు కూడా టచ్ అవ్వకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలమా? పోనీ షేర్ ఆటోలో అయినా వెళ్ళగలమా? ఇది కూడా అలాంటి ప్రయాణమే అనుకో అక్క. దీనివల్ల మన రూల్స్ ఏమీ బ్రేక్ అవ్వవు. నువ్వేమీ ఆయన్ని నమ్మి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక ట్రావెలర్లా ట్రీట్ చేయి. వెళ్ళక్క. మీ చెల్లెలు చెప్పింది కరెక్టేనండి. మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం స్కూటీ మీద వెళదాం. నేను మిమ్మల్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాను, ఓకేనా? అప్పుడు మీరు స్కూల్కి రీచ్ అవుతారు, నేను స్కూల్కి రీచ్ అవుతాను. అక్క, మనం నియమాలు పెట్టుకుంది మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండడానికి, మనం ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఉండడానికి. ఇక్కడ రెండూ లేవు కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వెళ్ళక్క. సరే పదండి. ఓ 1 సెకండ్. కళ్యాణి, నువ్వెలా వెళ్తావు? నేను ఏదైనా ఆటో వస్తే వెళ్తాను, లేదంటే నా ఫ్రెండ్ని రమ్మంటాను. ముందు మీరు వెళ్ళండి, మీకు టైం అవుతుంది కదా. బాయ్ కళ్యాణి. కూర్చో. ఎస్, నా ఛాలెంజ్ గెలవడానికి
ఇదే నా ఫస్ట్ స్టెప్. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మీ మీద నాకు ఒపీనియన్ ఎందుకండి? అదే, నేను మీ బాస్ని కదా, నా మీద గుడ్డో బ్యాడో అగ్లీ అనో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమో సార్, నేనెప్పుడు పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించను. ఓకే, నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే కొంతమంది అమ్మాయిలు పొజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా నీకేమైనా? మీ గురించి నేనెందుకు పొజిటివ్ ఫీల్ అవుతాను సార్? మీ గురించి నాకు ఆలోచనే లేదంటే మళ్ళీ పొజిటివ్నెస్ అంటారేంటి? సార్, మీరు వెనక్కి తిరిగి చూడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేసి ఉండొచ్చు కదండి. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు కదండి. అసలే మీటింగ్ కి టైం అయిపోతుంది. సారీ 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 సారీ. ఏమండి వారాహి గారు, డిఓ గారు ఈరోజు రావట్లేదంట, 2 days తర్వాత వస్తారంట. ఆయనకి వేరే మీటింగ్ ఏదో పడిందంట. ఏమండి, మీ మొహం మీద బురద పడిందండి. ఏంటి, నా మొహం మీద బురద పడిందా? దానికి హిహిహిహి అని నవ్వుతున్నారా? పడేలా చేసింది మీరే కదండి. సారీ అండి. ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే ముందు బురదంతా కడుక్కోవాలి కదా. ఎలా రోడ్డు మీదకి వెళ్తాం? మీరు నవ్వినట్టే అందరూ నవ్వుతారు. సరే లేవండి. చేయమండి. అవసరం లేదు. పర్లేదు, చెయ్యివ్వండి. ఇట్స్ ఓకే. ఏమండి, చెప్పాను కదండి, మీరు చెయ్యివ్వండి. అవసరం లేదన్నగా. మనకు పరిస్థితులు సహకరించినప్పుడు ఎదుటి వాళ్ళ సహాయం తీసుకోక తప్పదండి. నా సహాయం లేకుండా మీరు ఈ బురదలో నుంచి బయటికి రాలేరు. నా మాట వినండి, చెయ్యివ్వండి. ఇవ్వండి. పదండి. వదలండి, నేను నడుస్తాను. కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే.
సారీ సారీ అండి. ఛ! ఇదంతా మీ కారు చెడిపోవడం వల్లే జరిగింది. ఇట్స్ ఓకే అండి. అరే జరిగిపోయిన దాని గురించి తిట్టుకుంటే మారిపోతుందా? ఎప్పుడు మనిషి మార్చగలిగేది ఫ్యూచర్ని మాత్రమే. ఇదిగోండి, ఇప్పుడు జరిగిన పాస్ట్ని మార్చగలమా? కాబట్టి మనం దాన్ని తిట్టుకోకూడదండి. పాఠాలు చెప్పే నాకే మీరు జీవిత సత్యాలు చెప్తున్నారా? అదేం లేదండి. సరే పదండి, ఇక్కడెక్కడైనా బురద కడుక్కుందాం. పదండి. మీరు కడుక్కుంటే పోయే బురద కాదిదే, జీవితాంతం మీకు అంటుకునే బురద. జాగ్రత్త, నాచుంటుంది, జారి పడగలరు. ఏంటి? నేను జారి పడతానా? ఓ, 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 ఓ. నన్ను చూసి మీరు నవ్వుతున్నారు కదా? చెప్తా. సార్, సార్. ఏంటి పని? మరి నేను జారి పడితే మీరు నవ్వుతారా? ఏ అదే మీరు జారి పడినప్పుడు నేను నవ్వానా? మరి లేదంటే జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. ఓ బిల్డప్ గా దిగారు, జారి పడ్డారు. నవ్వురాదా ఏంటి? అరే మళ్ళీ నవ్వుతున్నారా మీరు? నీ పని చెప్తా. మిమ్మల్ని ఆపండి సార్. అసలు ఇప్పుడు ఈ తడి బట్టలతో ఎలా వెళ్ళాలి? అయినా తడి బట్టలు కాసేపట్లు ఆరిపోతాయి కదా, అప్పుడు వెళ్దాం. ఆహా, భలే దొరికారు ఇద్దరు. చెప్తా మీ సంగతి. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ. ఏం చూస్తున్నావు నాన్నా? డాడ్, మేడం మేడం, అక్కడ నోటీస్ బోర్డులో. నోటీస్ బోర్డులో ఏంటి? అది నేను చెప్పలేను, మీరు వెళ్ళండి మేడం, అది చూడండి.
అమ్మా ఇది ఎవరో కావాలని చేశారమ్మా. ఎవరంటిచ్చారో చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్ధరాత్రి 2 గంటల సేపు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయి. ఆ 2 గంటల్లోనే వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసి ఈ వంటించి వెళ్ళిపోయి ఉంటారమ్మా. ఇంట్లో ఒప్పుకోరని బయటకొచ్చి ముచ్చట తీర్చుకుంటున్నారు. మాధురి మేడం, ఈ ఫోటోకే ఇలా అంటున్నారు. ఇక్కడ ఏం రాసిందో చూడండి. మరింత సరసమైన సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. దాంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుంటారో అనే భయంతో మేము దాన్ని స్కాన్ చేయలేదు వారాహి. ఏయ్, తెలుసుకునేదేదో పూర్తిగా తెలుసుకోవాలి. సగం సగం తెలుసుకోవడం ఏంటి? అబ్బో, బానే ఉంది వీడియో. ఎలాంటి మనుషులనైనా మన వైపు తిప్పుకోవడం గొప్ప టాలెంటే. వారాహి, నీ కళ్ళలోంచి నీళ్లు కూడా రావట్లేదు. బాధగా లేదా? బాధ ఒక్కసారి ఏడుపు రూపంలో బయటికొస్తుంది, కానీ నిజమైన బాధకి నీళ్లు కళ్ళల్లో నిండవు, గుండెల్లో నిండుతాయి. కానీ ఎవరో కావాలనే వీడియో తీశారు వారాహి. 10 మందికి కనిపించేలా సరసాలాడుకుంటే ఎవరో ఒకరు వీడియో తీస్తారు కదా. మాధురి గారు, నోటికేదొస్తే అది మాట్లాడకండి. ఎవరో అనామకుడు వీడియో షూట్ చేస్తే అది స్కూల్ నోటీస్ బోర్డు మీదకి ఎలా వస్తుంది? ఇది ఎవరో వెంటపడి మరీ వారాహిని బ్యాడ్ చేయాలని చేశారు. వీళ్ళేమన్నా ఫేమస్ ఫిగర్సా పనిగట్టుకుని వీళ్ళ వెంట పడ్డానికి? ఫేమస్ ఫిగర్స్ కానప్పుడు మీరెందుకు వెంటపడుతున్నారు? నేనేం వెంటపడట్లేదు. కొంతమంది అంతే వారాహి, మన బతుకు ఎలా ఉందో చూసుకోకుండా పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే పనిగా పెట్టుకుంటారు. మాకేం అలాంటి బుద్ధులు లేవమ్మా. ఇదంతా అరుంధతి వాళ్లే ప్లాన్ చేసి చేశారేమో అని నాకు అనిపిస్తుంది వారాహి. ఈవిడ గారిని మన చరణ్ గారితో కలిసి తిరుగుమని అరుంధతి గారే చెప్పారా ఏంటి? లోకం కోడై కూస్తుంటే వీళ్ళు చెవులు మూసుకుంటే సరిపోతుందా ఏంటి? ఎలాంటి మనుషులనైనా మన వైపు తిప్పుకోవడం గొప్ప టాలెంటే. నువ్వేం చేసినా ఇలాంటి పని చేయకుండా ఉండాల్సిందే. డాడ్, నేనేం చేశాను? వారాహి గురించి తప్పుగా ఆలోచించానా, లేదంటే తప్పుగా ప్రవర్తించానా? నువ్వు తప్పుగా ప్రవర్తించకపోయి ఉండొచ్చు, కానీ తప్పు జరిగి ఉండొచ్చు అనే అపోహపడ్డానికి నువ్వే కారణమయ్యావు. లేదు డాడ్, మూడో మనిషి ప్రమేయం లేకుండా నేను వారాహితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నాను. ఆ మూడో మనిషి ప్రమేయమే
ఇప్పుడు వారాహిని రాంగ్గా ప్రొజెక్ట్ చేసింది. ఇది టోటల్గా నీ మిస్టేకేరా. డాడ్, మరి నీ మిస్టేక్ కాకపోతే తన మిస్టేకా? డాడ్ అది కాదు డాడ్. వారాహి నిప్పు లాంటిది, తన ఊహ కూడా తప్పు అవదు. రేయ్, నువ్వు అబ్బాయిల కంటే అమ్మాయిలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తావు. ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉన్నా నీ ఆలోచనలకి నా ఆలోచనలకి జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉన్నారని సరిపెట్టుకున్నాను. కానీ ఎంతో పద్ధతిగా పెరిగిన ఆ అమ్మాయి విషయంలో నీ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేయడం, ఆ అమ్మాయి నీతో ఫ్రెండ్షిప్ చేసేలా చేయాలనుకోవడం, నీ చుట్టూ తిప్పుకోవాలనుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదురా. అవును డాడ్, మీరు చెప్పిందంతా కరెక్టే. నేను చేసిన ఛాలెంజ్ వల్లే వారాహి అందరి ముందు బ్యాడ్ అయిపోయింది. వారాహి వైపు కొన్ని వేళ్ళు, కొన్ని కళ్ళు చూడడం జరిగింది. అవునరా, వారాహిది పరుగుగల కుటుంబం, పద్ధతి గల అమ్మాయి. అందుకే పాపం స్కూల్కొచ్చి క్లాసులు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. డాడ్ అస్సలు వదలకూడదు డాడ్. అయినా కావాలని మమ్మల్ని ఫాలో అయ్యి మా ఫోటోల్ని, వీడియోల్ని కావాలని ఒక యాంగిల్లో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పబ్లిసిటీ చేసిన వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ లెసన్ టీచ్ చేయాలి డాడ్. నువ్వు లెసన్ టీచ్ చేసినా, ఫుల్ క్లాసే తీసుకున్నా వారాహి మనసులో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ని నువ్వు పోగొట్టలేవు కదరా. జీవితంలో జరిగే సంఘటనలు పుస్తకాల్లో రాసే రాతల్లాంటివి. అవి చెరిపినా చెరిగిపోవు, చెరిగిపోయినా మచ్చ మాత్రం పోదు. ఏంటి బాబాయ్, పని మీద పంపిస్తే వెళ్లకుండా ఆగిపోయారేంటి? ఆగు కృష్ణ తులసి. నా ఇంట్లోకి వచ్చేస్తావా? నీకెంత ధైర్యం? నిన్నెవరు రమ్మన్నారు? తప్పు చేసిన వాళ్ళని నిలదీయటానికి ఆహ్వానం అక్కర్లేదు. తప్పు చేశారా? ఇక్కడ అలా అనుకొని పొరపాటు చేస్తున్నావు. పొరపాట్లు, తప్పులు అన్నీ మీ ఇంట్లోనే జరుగుతున్నాయి. నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందిగా. అయినా నా ఇంటి ఆడపిల్లల మీద ఎందుకు దుర్మార్గం తలపెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు మాట్లాడకు. నా పెద్ద కూతురు వారాహి మీద నింద వేయించింది నువ్వు కాదా? రేఖ, మన మీద డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చేసింది. డౌటేనా? కన్ఫర్మేషన్ కూడా ఉందా? ఏమో, అయినా మననేమన్నా అంటే అమ్మ ఊరుకోదు కదా. కృష్ణ తులసి, నిందలు వేసేది మీరు, మనుషుల్ని చంపేది మీరు. నువ్వు అరుంధతిని అంటున్నావా? గుర్తుంచుకో, ఈ అరుంధతి ఏదైనా చేస్తుంది కానీ ఆడపిల్లల క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే పని మాత్రం ఎప్పటికీ చేయదు. అదెందుకో నీకు బాగా తెలుసు. అలాంటి పని చేసేది నా పిల్లలే అయినా నేను సహించను. రేఖ, అమ్మేంటి ఇలా అంటుంది? నాకేదో టెన్షన్గా ఉంది. మనిషికి కళ్ళు రెండుంటాయి, ఒక్కటై చూస్తాయి. చెవులు రెండుంటాయి, ఒక్కటై వింటాయి. నోరు మాత్రం ఒక్కటే ఉంటుంది,
కానీ 2 మాటలు మాట్లాడుతుంది. నీ నోరు కూడా అదే చేస్తుంది. ఓ పక్క నచ్చదు అంటూనే ఇంకో పక్క నా కూతురు బతుకుని నడి రోడ్డు మీద నిలబెట్టావు. సాటి మనిషికి సాయం చేయాలని చూస్తే దాన్ని తప్పుడు పద్ధతిలో వీడియో తీసి నిప్పు లాంటి నా కూతురు తప్పు చేసినట్టు ప్రపంచానికి చూపించావు. ఎవరు చూపించారు? నువ్వెవరినంటున్నావు? ఈ ఊళ్ళో ఇప్పటి వరకు ఇలాంటి దారుణమైన విషయాలు నా కుటుంబానికి ఎదురు కాలేదు. నేనన్నా నా పిల్లలన్నా ఇక్కడ అందరికీ చాలా గౌరవం. వాళ్ళలో ఎవ్వరూ ఇప్పటి వరకు నా పిల్లల గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. మీరు తప్ప చూసావా, మనమే అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అమ్మకి నేనేం తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది రేఖ. నువ్వే చేసావని ఎలా తెలుస్తుంది? సైలెంట్గా ఉండు. ఖచ్చితంగా ఇది మీ పని అని నాకు అర్థమైపోయింది. నువ్వు ఎంత కాదని బుకాయించినా ఇదే నిజం. షడప్ షడప్ నాకు బుకాయించాల్సినంత కర్మ పట్టలేదు. అనవసరంగా ఎక్కువ తక్కువ మాట్లాడుకో. నీకిదే చెప్తున్నాను. నాకు కోపం ఉంది నీ మీద, నీ పిల్లల మీద కాదు. నీ మీద కోపాన్ని నీ మీదే తీర్చుకుంటాను నేను. నీ పిల్లల్ని బ్యాడ్ చేయాలన్న ఆలోచన నా మైండ్లోకొస్తే నేను నా ప్రాణమే తీసుకుంటాను. కానీ ఆడపిల్లల్ని అలా 10 మందిలో పరువు పోయే పని మాత్రం చెయ్యను. నువ్వు కాకపోతే నీ ప్రతిరూపాలు చేసేయ్. ఏంటి? నీ పిల్లలు చేసుండొచ్చు అంటున్నాను. నా పిల్లలు నా పిల్లలేవేనా అన్నావంటే మాత్రం ఊరుకోను. ఏమనుకుంటున్నా వాళ్ళ గురించి? వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాను. నీ పిల్లల్లాగా పక్క షాపుల్లోకి వెళ్లి దొంగతనంగా వీడియోలు తీసే టైపు కాదు వాళ్ళు. నా పిల్లలకి అన్నీ నా బుద్ధిలే వచ్చేలా పెంచాను. మంచి మర్యాద నేర్పించాను. వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో చాలా బాగా తెలుసు. ముఖ్యంగా ఆడవాళ్లకి ఎంత మర్యాద ఇవ్వాలో నా కొడుక్కి చాలా బాగా తెలుసు. నాకు చెప్పకుండా ఏ పని చేయరు వాళ్ళు. నేను నా పిల్లలకి సంస్కారం అంటే ఏంటో నేర్పించాను కృష్ణ తులసి. సంస్కారం. వదులుకోవాల్సొస్తే గొడవల్ని వదిలేసుకోవాలి గాని మనుషుల్ని కాదు అనుకునే మనస్తత్వం నాది. నా పిల్లలకు కూడా నేనదే నేర్పించాను అరుంధతి. ఏంటి, నీ పిల్లలకి సంస్కారం నేర్పించావా? ఆహా, అమ్మవారి చీర కాల్చేయాలనుకోవడం సంస్కారమా? అబద్ధాలు చెప్పి మా కుటుంబంలోకి చొరబడ్డం సంస్కారమా? నా కూతురు నీ షాప్లో వీడియో తీసింది నీ కొడుకు మొదలుపెట్టిన దానికి కొనసాగింపుగానే తప్ప మొదలుపెట్టింది నా పిల్లలు కాదు. నీ కొడుకు అమ్మవారి విషయంలోనే అపరాధం చేయటానికి సిద్ధపడిపోయాడు. ఇక మనుషుల విషయంలో దుర్మార్గం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా తనే చేసుంటాడు. చేసి ఉంటాడు అని అనుమానం ఎందుకు? నా కొడుకు ఇక్కడే ఉన్నాడు. తన నోటితోనే చెప్తాడు. విక్కీ, దొరికిపోయాను రేఖ. విక్కీ, అమ్మ పిలుస్తోంది, వినపడలేదా? తాతయ్య,
ఇలా రా విక్కీ. అమ్మ పిలుస్తుంటే రావే. ముందు తడబడినా తర్వాత చాలా నమ్మకంగా అబద్ధం చెప్పాడమ్మా ఆ విక్కీ. వారాహి గురించి నేనెందుకు బ్యాట్ చేస్తానమ్మా? చేస్తే నువ్వు అసలు ఊరుకో, నాకు తెలీదమ్మా. నిజంగా అరుంధతికి కొడుకు అబద్ధం చెప్తున్నాడని అర్థం కాలేదో, ఆ ప్రేమ అలా మాట్లాడిస్తుందో అర్థం కావట్లేదు. వాళ్లే చేశారనడానికి మన దగ్గర నిజంగానే ఏ ఆధారం లేదు కదా కృష్ణమ్మ. ఆధారం ఏంటమ్మమ్మా? అక్క ఎన్ని రోజులుగా స్కూల్కి వెళ్తుంది. ఎప్పుడన్నా అక్క మీద ఒక్క చెడు మాటన్నా పుట్టిందా? సునైనాని ఎవరైనా భయపెట్టాలని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఎవరు ఎప్పుడు ఏమీ అనేవాళ్ళు కాదు. కృష్ణమ్మ కూతురువి కదా అని చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళొచ్చాకే మనకిలాంటివన్నీ జరుగుతున్నాయి. మన మీద పంతం పట్టి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. ఇంటికొచ్చి మరీ గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? వాళ్లే చేశారని నిరూపించాలి. ఏదైనా సాక్ష్యంలాగా దొరికితే అప్పుడు నేనెళ్ళి అరుంధతిని నిలదీస్తాను. అప్పుడు గాని మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఆగవు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, ముఖ్యంగా కళ్యాణి, నీకు ఆవేశం ఎక్కువ. హాసిని, నీకు దూకుడెక్కువ. ముఖ్యంగా మీ ఇద్దరికీ చెప్తున్నాను, మీరు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళని కవ్వించే పనులు చేయకండి. మనం పెట్టుకున్న నియమాలు మాత్రం దాటకండి. ఏంటమ్మా నియమాలు? మగాల్ని నమ్మకూడదు, రహస్యాలు ఉండకూడదు అని రూల్స్ చెప్తావు. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఈ రూల్స్ పెట్టుకొని నడుస్తున్నారా? అసలు ఇలాంటి రూల్స్ ఉంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళవుతుందా? ఎందుకమ్మా ఈ రూల్స్? ఇవి ఉంటేనే మేము మీ మాట వింటామా, లేకపోతే వినమా? అమ్మా, మాకు నీ మీద ప్రేమ ఉందమ్మా. ఆ ప్రేమ చాలమ్మా మేము పద్ధతిగా ఉండడానికి. ఇన్ని రూల్స్ అవసరం లేదు. హాసిని, చాలా ఆప్తావా? అక్క, ఈ రూల్స్ వల్ల మనమేం పెద్దగా సాధించిందేం లేదక్క. ఇంత జరిగాక ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్రకారమే నడుచుకుంటూ బయటికి వెళ్తే మనల్ని గౌరవంగానే చూస్తారనే నమ్మకం ఉందా? వీళ్ళు రూల్స్ చెప్తారా, పాటించరు అని కమెంట్స్ చేసే వాళ్ళు ఉండరా? మన రూల్స్ చూసి పద్ధతిగా ఉంటున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు? అసలు మనిషి బతకడానికి ఇన్ని రూల్స్ అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా అందరు మనుషులు ఒకేలా ఉంటారని, ఒకటే ఇష్టపడతారని అనుకోవటం తప్పు హాసిని. కానీ మనం ఇన్ని రోజులు ఇంత గౌరవంగా, ఇంత సేఫ్గా పెరిగామంటే దానికి కారణం మాత్రం అమ్మ పెట్టిన రూల్సే. మిగతా వాళ్ళెవ్వరూ ఇలాంటి రూల్స్ ఎవ్వరూ పాటించట్లేదు. మరి ఇన్ని రోజులు చుట్టూ ఉన్న ఏ ఒక్క అమ్మాయికైనా మనకి దక్కినంత మంచి పేరు, మర్యాద దక్కాయా? ఒక్క కమెంట్ కూడా అనిపించుకొని ఒక్క అమ్మాయిని చూపించగలవా? కానీ విక్కీ వాళ్ళు రాకముందు వరకు మనల్ని ఒక్కళ్ళు కూడా చెడ్డ దృష్టితో చూడలేదు. ఇది కాదంటావా? వారాహి, ఒక్క నిమిషం ఆగు. హాసిని, ఇలా రా.
నాకొక విషయం చెప్పు. నువ్విన్ని రోజులు నేను పెట్టిన నియమాల గురించి ఏదో ఒక మాట అంటూ ఉంటుంటే చిన్నతనం వల్ల మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. కానీ నువ్వింత మాట్లాడాక నాకొకటి అర్థమైంది. నీకీ నియమాలంటే అస్సలు ఇష్టం లేదు. అవి ఇష్టం లేదంటే అవి పెట్టిన నా మీద కూడా నీకు అమ్మా, ఏంటమ్మా ఈ మాటలు? నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నువ్వంటే నాకు ప్రాణమమ్మా. చూడమ్మా, నేను ఈ నియమాలు పెట్టటానికి కారణం నాలాగా మీరెవ్వరూ మగవాళ్ల వల్ల ఇబ్బందులు పడకూడదని, ఏ కష్టం అనుభవించకూడదని. ఇవి మీరు జీవితాంతం పాటించాలని నేను అనుకోవట్లేదు. మీకు మంచి సంబంధాలు దొరికి పెళ్లిళ్ళయ్యాక మీ జీవితాల్లో మీరు కుదురుకునే వరకు పాటించాలని కోరుకున్నాను. అలా చేస్తేనే మిమ్మల్ని క్షేమంగా పెంచగలనని నేను నమ్మాను. కాబట్టి మిమ్మల్నందర్నీ ఇదిగో ఈ రూల్స్ మధ్య పెంచుతున్నాను. మీ జీవితం ఇప్పటి వరకు సంతోషంగా గడిచింది. ఒక మంచి అయ్య చేతిలో పెట్టాక మీకు అతనే రక్షణ అనుకుంటున్నాను. వారాహి, అమ్మ వారాహి, సమస్య ఎలా తీర్చుకోవాలా అని మాట్లాడుకుంటుంటే సమస్య వచ్చి గుమ్మం ముందు నిలబడింది. పిన్ని, ఏంటా మాటలు? కాసేపు నువ్వేం మాట్లాడుకో. ఇదేంటే నేనేమన్నానే తల్లి? ఇప్పుడు అసలు వాడనేవాడే లేకపోతే మనకింత సమస్య వచ్చేదా అంటున్నాను. దాంట్లో తప్పే ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చో. కూర్చో బాబు. నమస్తే సార్. నమస్తే.